సో ఒకసారి హెడ్లైన్స్ ఫటాఫట్ చూద్దాం. మనకి దీంట్లో సర్వత్రా ఆసక్తి, 13వ ప్రధాని మోడీ మణిపూర్ పర్యటన, అక్కడి ప్రజల్లో సర్వత్రా నెలకొన్న ఆసక్తి, ఎలాంటి హామీలు ఇస్తారనేది ఇక్కడ కీలకం. ఇక సో ఈ 3 నెలల్లోపు బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే తిరిగి పంపించాలి అనే ఒక దేనిపైన తీర్పు ప్రజలలో ఉంచారంట. ఇంకా సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట, ఎఫ్ఐఆర్ నమోదు జరిగిన పిటిషన్ కొట్టివేత, నకిలీ పత్రాలు వాడారంటూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక కుండపోత వర్షం మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడెక్కడ రోడ్లన్నీ జలమయమైనాయి. ఇక విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చారంట, అమ్మాయి ఎట్టకేలకు ఇచ్చారు. 15 విచారణ రావాలంటే నోటీసులు. తెలంగాణ గొర్రెల పంపిణీ కుంభకోణంలో దూకుడు పెంచిన ఐటీ, ఎట్టకేలకు నోటీస్ అండి. 2 ఏళ్ల తర్వాత నోటీస్ ఇచ్చారు. 1000 కోట్లు, తక్కువలో తక్కువ 1000 కోట్ల స్కామ్ జరిగింది గొర్రెల కంపెనీలో. గొర్రెలు పంచకుండానే పంచినట్టు ఎంత హైలైటో తెలుసా? గత ప్రభుత్వం, దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, చిన్నగా బ్రీఫ్గా చెప్తాను మీకు. గత ప్రభుత్వ హయాంలో మనోళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే, కేవలం బండి మీద 2 వీలర్ మీద 26 గొర్రెలు ఒకేసారి షిప్పింగ్ చేశారంట. 26 2 వీలర్ మీద. ఒక ఆటోలో 100-150 గొర్రెలు షిప్ చేశారంట. ఎట్లా చేశారు మరి? అది చెప్తే పాపం మిగతా రైతులు వీళ్ళందరూ కూడా అట్లానే చేస్తారు కదా. సో నెక్స్ట్ ఇక అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్ అంటండి. ప్రాంతీయ పార్టీల్లోనే కాదు, దేశంలో కూడా అగ్రగామి సంపన్న పార్టీ, రాజకీయాల్లోనే అత్యంత ధనిక పార్టీగా గుర్తింపు. ఇవి అంతా క్విడ్ ప్రోకో డబ్బులే కదా ఇవన్నీ కూడా. పార్టీకి ఫండ్ ఇస్తే పెద్దగా చెప్పవసరం లేదు కదా లెక్కలు ఎవరికి, కాబట్టి ఇవన్నీ క్విడ్ ప్రో ఫండ్స్ కిందే మనం లెక్క చూడవచ్చు.